గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మీ సినిమాకి 2 రాజ్యాలు ఉన్నాయి. టైటిల్ అలా ఫిక్స్ చేశారు ఫస్ట్? మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇచ్చిన టైటిల్ ఇది. రాజా అనేది ఏదైతే నా పేరు ఉందో దాన్నే తీసుకుని హమ్మింగ్ చేసుకుంటూ ఈ జస్ట్ క్రియేటెడ్. ఈ సినిమా టీజర్ ఫంక్షన్ జరిగినప్పుడు ఆ స్టేజ్ మీద నిలబడ్డ డైరెక్టర్స్, లెజెండరీ స్టార్స్ డైరెక్టర్స్ అందరూ అక్కడ స్టేజ్ మీద ఉన్నారు. అసలు ఆ రోజు అంతమంది ఎందుకు వచ్చారు? నాగశ్విన్, నాగియానా మా ఫ్యామిలీ ఫ్రెండ్. అంతమంది ఫుల్ అవుతారా అని ఆ రోజు వెరీ టెన్స్డ్. సో ఎక్కడ పుట్టింది సినిమా మీద అంత ఇష్టం? అంటే సార్ ఇది ఇంకా అలా చూసి ఆ స్టేజ్ మీద పర్ఫామ్ చేసినందుకు ఆ రోజు దూరడం, యాక్ట్ చేయడం, రావడం. సో ఏదైనా ఒక యాక్టింగ్, చిన్న యాక్టింగ్ అంటే ఆడియన్స్కి రిజిస్టర్ అవ్వడానికి ఇప్పుడు ఏమన్నా యాక్ట్ చేయగలరా? సార్ మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా సార్? బాగున్నారంట. థ్యాంక్ యూ సార్, ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినందుకు. రియల్లీ ఇలాంటి ఒక సినిమా చేయడానికి ఎంతోమంది ఎన్నో కళలు కంటారు, కానీ నాలాంటి ఒక మామూలు అబ్బాయికి ఇలా ఒక ఆపర్చునిటీ రావడం అనేది థ్యాంక్ యూ సార్. ఏంటండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. మామూలుగా ఇండస్ట్రీలో ఒక కొత్త సినిమా రిలీజ్ అయిన తర్వాత, కంటెంట్ చూసిన తర్వాత ఆ సినిమాకి బజ్ వస్తుంది. అయితే రాజాది రాజా ఈ మూవీకి మాత్రం టీజర్ రిలీజ్ అయిన నాటి నుంచి, ఆ ప్రమోషన్ కంటెంట్ రిలీజ్ అయిన నాటి నుంచే ఈ సినిమా పైన బజ్ క్రియేట్ అయింది. సో జూలై 17th ఈ మూవీ థియేటర్ల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ హీరోయిన్ రిత్విక్ అండ్ వైశాఖ ఇద్దరు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి రాజాది రాజా మూవీ విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మూవీ పేరు రాజాది రాజా, నా పేరు రాజా. ఓ నేను కూడా రాజా, మీరు రాజా. అయితే ఫస్ట్ నేను టైటిల్ గురించే మాట్లాడతాను. యాక్చువల్గా టాలీవుడ్లో రాజా అనే పేరు పెట్టుకొని వచ్చిన అన్ని సినిమాలు హిట్ అయ్యి ఇప్పటిదాకా. మీ సినిమాకి 2 రాజ్యాలు ఉన్నాయి. టైటిల్ అలా ఫిక్స్ డబల్ రావాలి. టైటిల్ అలా ఫిక్స్ చేశారు ఫస్ట్? సో యాక్చువల్లీ ఇది మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇచ్చిన టైటిల్ ఇది. సో తను మ్యూజిక్ చేసే టైంలో స్టోరీకి మ్యూజిక్ చేసేటప్పుడు రాజా అనేది ఏదైతే నా పేరు ఉందో దాన్నే తీసుకొని హమ్మింగ్ చేసుకుంటూ ఈ జస్ట్ క్రియేటెడ్. ఓకే. సో వచ్చిన ఎప్పుడైతే పాట రెడీ అయిన వెంటనే యూజ్ లైక్ క్యారెక్టర్ పేరు రాజా, స్టోరీ కూడా కొంచెం బాగానే ఉంది ఒక వైబ్లా. సో వై నాట్ ఇది పెడితే బాగుంటుంది ఇమీడియట్గా. సూపర్. ఈజ్ వెరీ క్రియేటివ్ మా మ్యూజిక్ డైరెక్టర్. సో యాక్చువల్గా ఈ సినిమాకి సంబంధించి చాలామందికి ఒక చిన్న డౌట్ ఉంది, అది అడిగేసి నేను మీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఆ క్వశ్చన్స్ అడుగుతాను. ఈ సినిమా ఫంక్షన్, టీజర్ ఫంక్షన్ జరిగినప్పుడు ఆ స్టేజ్ మీద నిలబడ్డ డైరెక్టర్స్ నాగశ్విన్ గారు, మన ఫౌజీ డైరెక్టర్, సో వివేకాత్రేయ గారు, సో లెజెండరీ స్టార్స్ డైరెక్టర్స్ అందరూ అక్కడ స్టేజ్ మీద ఉన్నారు. మైత్రి మూవీస్ వాళ్ళు ఉన్నారు. సో ఎవరు అసలు ఈ హీరో ఏంది, ఈయన కోసం ఎంతమంది మేకర్స్ రావడం ఏంది, అసలు ఈ సినిమా ఏంది? ఆ విజువల్ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఒక కొత్త హీరో, ఒక కొత్త సినిమా వస్తున్నట్టు అలా లేదు, విజువల్స్ అదిరిపోయింది. సో చాలామందికి ఇది చాలా పెద్ద ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ దీని గురించి చెప్పండి. అసలు ఆ రోజు అంతమంది ఎందుకు వచ్చారు, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందో చెప్పండి. సో బేసిక్లీ నాగశ్విన్, నాగియానా మా ఫ్యామిలీ ఫ్రెండ్. సో తను ఇంకా ఫ్యామిలీ పరంగానే వచ్చేసారు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఎవ్రీవన్. అంతమంది ఫుల్ అవుతారా అని ఆ రోజు ఐ వాజ్ వెరీ టెన్స్డ్, బట్ బాగానే వచ్చారు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ యూనో రవి అన్న, నాగి అన్న, ఎవ్రీవన్ దేర్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి, మా సినిమాని ఆడియన్స్ వరకు తీసుకుపోవడానికి ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. అండ్ నాగశ్విన్ గారు మీకు ఫ్యామిలీ? సో బేసిక్లీ నాగియానా వాళ్ళ ఫాదర్, మదర్ డాక్టర్స్ అండ్ మా ఫాదర్ డాక్టర్. సో వాళ్ళ క్లాస్మేట్స్. సో అలా ఎన్నో ఇయర్స్ నుంచి, చిన్నప్పటి నుంచి అన్న చూస్తూనే ఉన్నాడు. నేను ఆడిషన్స్ కానీ వేసాను కూడా. యాక్చువల్గా నాకు ఇంటర్వ్యూకి రాకముందు తెలిసింది ఏంటంటే, మీరు చిన్నప్పటి నుంచి నాగి అన్న అని చెప్పి ఆయన చుట్టూ, ఆయనతో పాటు ఎక్కువ ట్రావెలింగ్ చేస్తున్నారు. సో నాగశ్విన్ గారి అంటే ఆయన మెంటల్గా ఆలోచించే విధానం కానీ, ఆయన సెన్సిబిలిటీ కానీ చాలా వెరైటీగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి మీరు ఆయన చూశారు కాబట్టి ఏదన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి నాగశ్విన్ గారు. అంటే ఫ్రాంక్లీ అంటే ఎంత పేషెన్స్ అని అంటే అన్నకి, ఏమైనా ఫంక్షన్కి వెళ్తున్నాను అనుకోండి, ఇమ్మీడియట్గా మన థాట్ వచ్చింది అనుకోండి, ఇలా వెళ్ళి ఇలా తొందరగా యూటర్న్ తీసుకుని వెళ్ళి పెన్ పేపర్ విల్ స్టార్ట్ ఆఫ్
అసలు ఏమి ఎక్కడ ఏం చేస్తారో ఈజ్ ఇన్ దిస్ ఫిల్మ్ వరల్డ్ ఎప్పుడు ఏదో నడుస్తూ ఉంటుంది మైండ్లో. చెప్పలేం, అన్న ఇస్ అన్ప్రెడిక్టబుల్. అదైతే నేను చెప్పగలుగుతా, అండ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు మామూలుగా ఇలా చాలామంది ఏం చేస్తారంటే కెరీర్లో బాగా చదువుకొని వేరే జాబ్ చేసి తర్వాత ఎప్పుడో సినిమా అంటే ఒక లవ్ పుట్టి ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు. బట్ మీ స్టోరీ అలా లేదు. చిన్నప్పటి నుంచి సినిమా 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 ఇది తప్పించి వేరే అసలు ఎలాంటి డీవియేషన్ పెట్టుకోలేదంట. సో ఎక్కడ పుట్టింది సినిమా మీద అంత ఇష్టం? అంటే ఒక ఎవరన్నా హీరోని చూసినప్పుడు పుట్టిందా, ఒక సినిమాని చూసినప్పుడు పుట్టిందా, ఆర్ట్ పైన ఆ లవ్ పుట్టిన క్షణం ఏంటి? అంటే సార్ ఇది ఇంకా చిన్న ఉన్నప్పటి నుంచి ఇంట్లో అందరు టీవీలల్లో, ఈటీవీ, జెమినీ టీవీలల్లో మాయాబజార్, గుండమ్మ కథ, ఎన్నెన్నో సినిమాలు వస్తూనే ఉన్నాయి. సో అవి చూసి 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 కొంచెం చిన్న ఉన్నప్పుడు తెలిసి తెలియని థాట్ ప్రాసెస్లో ఏదో చేస్తూ ఉంటాం ఊరికే. సో ఆ చేస్తూ స్కూల్లో ఎప్పుడైతే యాన్యువల్ డే వచ్చిందో ఫస్ట్ క్లాస్లో, అప్పుడు నేను స్టేజ్ మీద ఒక ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేశాను. ఓకే. వైట్ కుర్తా పైజామా, సోడబుడ్డీస్ అలా కళ్ళద్దాలు వేసుకుని, చాక్ పౌడర్ నెత్తి మీద, అండ్ ఒక ఎల్కేజీ కుర్రోడు నా సన్. సో ఫాదర్ క్యారెక్టర్ అప్పుడు చేయడానికి నేను మా నాన్నని చూస్తుండే. నాన్న ఏంటంటే బిజీ బిజీ ఉంటారు, వచ్చిన ఆ 2 సార్లు ఇట్లా తల మీద వెళ్ళని నాన్న అని వెళ్ళిపోవడం అంతే, ఇంకా టైం ఎక్కువ ఉండకపోతుండే. కానీ అలా చూసి ఆ స్టేజ్ మీద పర్ఫామ్ చేసినందుకు ఆ రోజు తెలిసి తెలియక చిన్నపిల్లలు వీళ్ళు అనే ఆప్యాయత ప్రేమతోటి ఆడియన్సెస్ చప్పట్లు కొట్టారు. కానీ పిల్లలుగా మాకు ఏదో భలే చేశాంలే అనే ఒక అప్రిసియేషన్, ప్రోత్సాహం అది చప్పట్లు లాగేసింది. అప్పటి నుంచి ఇంకా ప్రతిసారి ఎక్కడున్నా కానీ దూరడం, యాక్ట్ చేయడం, రావడం, వెళ్ళడం, ప్లీజ్ 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 అని పేరు ఇవ్వడం, అన్నిట్లలో ఇంటర్ స్కూల్, ఇంట్రా స్కూల్ డిబేట్స్లలో పార్టిసిపేట్ చేయడం, వీళ్ళు అన్నిట్లలో ఇంకా ముందు వెళ్ళి ఐ వాజ్ దేర్. సో దాంతో ఏంటంటే టైం, ఇయర్ టు ఇయర్, టైం టు టైం ప్రతిసారి మెచ్యూరిటీ అనేది పెరిగింది, క్రాఫ్ట్ మీద ఇష్టం పెరిగింది. అలా ఒక టైం వచ్చినాక ఎప్పుడైతే ఈ సోషల్వి డబ్ స్మాష్లు ఇవి అవి ఇంకా రావడంతో ఎప్పుడైతే ఎడ్యుకేషన్కి ఇంక్లైన్ అయ్యి ఇంకొంచెం బోర్ కొడుతున్నప్పుడల్లా అవన్నీ చేసుకుంటూ టిక్టాక్లో అప్పుడు అదొక పుష్ లాగా అయింది. అండ్ మధ్య మధ్యలో కొన్ని చిన్న చిన్న ఆడిషన్స్ ఇచ్చాను. సో బట్ అంటే మీ ట్రావెలింగ్ ఇంకా ఉంది, నేను మీ దగ్గరికి వస్తాను, వెయిట్ చేయండి. అండ్ వైశాఖ, మీ గురించి తెలిసింది ఏంటంటే అంటే ఈ సినిమా ఇదంతా కూడా పక్కన పెడితే మీరు యానిమల్ లవర్ అంట. అంటే యానిమల్స్ అంటే నాకు తెలిసింది ఏంటంటే మీ కళ్ళ ముందు ఎవరైనా అంటే యానిమల్స్కి కొంచెం హర్ట్ చేసే విధానంగా ప్రవర్తిస్తే బాగా కోపం వచ్చేస్తుంది అంట, కంట్రోల్ చేసుకోలేరంట. చిన్న చీమ మీ పక్క నుంచి వెళ్ళినా కానీ కాలు పెట్టకన్నాడు. No, that's fact. What's the fact? Ant going also you feel for the ant. That I didn't follow. So you're asking how I love them so much? Yeah. How I love them so much? It's just in me, I don't know. Not that I tried loving them or anything. It's just sometimes I feel we humans, right? We can speak what we want. It's paining here, it's hurting here, I'm not feeling good today, I'm tired today, don't talk to me today, I'm irritated. But they can't. That's why I feel so much for them. Every time I have 2 little babies at home, both of them, even when I'm here, my brain is constantly there. Okay, what are they doing? They must have eaten well. Okay, they are, did they play today? Did they do everything? So like that for every animal, I feel like, because they can't talk, they can't emote, they can't tell us. So I feel whatever we can as humans, because God has given us this life. So I try to do that much. Great. అంటే మీరు యాక్చువల్గా మోడలింగ్ నుంచి వచ్చారు, కరెక్ట్? మోడలింగ్ బ్యాక్డ్రాప్? No, I don't know. Not that. Acting only. From the beginning, I always wanted to be an actor. Somehow, I think maybe I took some nice pictures, something like that. Someone must have seen like that. I got connected slowly with few people, and that's how even this film came to me. And I'm fortunate enough that it came to me. So that's how it happened. Modeling, no, not like that. So first Telugu movie, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా యాక్ట్ చేయడం? Very nice. I feel, see, I come from North, so not that I feel women are respected like that. Like women are like, they treat women like goddesses. So as an actor, as a female, when I come on set, everybody is like, madam,
आपको कुछ चाहिए, you want to eat something, you want this, you want that. Everybody was, you know, I feel, as a woman, I feel very nice when I work in an industry like this, that women are so deeply respected and, you know, they're given that dignity. That's very important. For me, as a person also, that's very important. So that is one thing that I love working in Telugu cinema particularly. Secondly, with our entire film, because obviously it was my first film, I learned a lot of things while working. I think with every film, right, every actor grows. So I also learned so much while working with everybody, with senior actors like Naresh sir, Sai Kumar sir, Manju Bhargavi ma'am, and the entire team. Yeah, I think it was all, we had stress when we have to emote, but off the camera, we all used to have a lot of fun together. Every time there's a cut, we're cracking a joke. Every time there's a cut, we're talking, okay, what is there for lunch? This one used to get desserts for everyone and not eat himself. If you think, బట్ తప్పదు మెయింటైన్ చేయాలి అలా. yeah, if you think in the film I look somewhere fat, it's because of him. He made me eat a lot of desserts. Every lunch, Vishaka, you want this? And I love desserts. So that's Super. what happened. అండ్ మీ విషయానికి వస్తే యాక్చువల్గా ఒక మంచి బ్యాక్డ్రాప్ ఉన్న ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, అక్కడి నుంచి ఎవరైనా యాక్టర్ అవుతారంటే ఫస్ట్ ఖచ్చితంగా నోనే చెప్తారు. ఎందుకంటే ఒక భయం ఉంటుంది, కెరీర్ పరంగా సెటిల్ అవుతారు లేదని ఇక్కడ గ్యారంటీ లేదు. సో మీ ఫ్యామిలీ, మీరు డే 1 ఈ యాక్టర్ అవుతారన్నప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేయకుండా చదువు వైపు పంపించిన ఫ్యామిలీ, అదే ఫ్యామిలీ ఈరోజు మీరు ఆ కసిని గమనించి ఈరోజు సినిమా చూస్తుంటే ఎక్కడా బడ్జెట్ విషయంలో వెనకాడినట్లేదు, అంత క్వాలిటీ ఉంది ఆ టీజర్ కానీ ప్రమోషన్ కానీ చూస్తుంటే. సో ఫ్యామిలీ అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యి ఈ టన్ను తీసుకున్న ఈ ప్రాసెస్ గురించి, అంటే ఇది మీ ఇంట్రెస్ట్, సో మీ జర్నీ మీకు అందంగా ఉంటుంది. బట్ ఆ ఫ్యామిలీ పడిన స్ట్రగుల్ ఏంది, మీలో చూసిన వాళ్ళ స్పార్క్ ఏంటి, వాళ్ళ లవ్ గురించి చెప్పండి. బాగానే సంవత్సరాలు పట్టింది సార్ నాన్నని కన్విన్స్ చేయడానికి. ఫస్ట్ థింగ్, ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళంతా డాక్టర్ ప్రపంచము, వాళ్ళది బుక్స్ ఇవి అవి. సడన్గా నేను ఎప్పుడూ చెప్పాను చిన్నప్పుడే యాక్టర్ అవుతాను, యాక్టరా అని ఇట్లనే చూసిండ్రు. యాక్టరే, దానిలో ఏముంది అది. బట్ అది టైం పట్టింది కన్విన్స్ చేయడానికి. ఈవెన్ నాగేనా కూడా మొదలు చెప్పాడు, పంపిన అంకుల్ ఉంది కొంచెం పాలిషింగ్ అవుతుంది అని. సో ఎప్పుడో ఒకసారి నేను పర్ఫామ్ చేసేటప్పుడు డాడీ పక్క రూమ్లో ఉండే, ఇట్లా ర్యాండమ్గా తీసుకుపోయాను. ఒక ఓపెన్ హౌస్ ఉండే ఒక యూనివర్సిటీలో. ఓకే. ఉంటే సరే అని డాడీ ఆ పక్క రూమ్లో ఉండి చూశాడు. ఒక హారర్ సీన్ ఇచ్చారు నాకు ఆన్ స్పాట్గా, చేయండి. డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్నారు అందరూ. ఎప్పుడైతే నాకు అక్కడ లేచి అందరు చప్పట్లు కొట్టారో, డాడీ ఇంకా అందరికి ఉంటే ఫాదర్లు రికార్డ్ చేయొద్దు అక్కడ, కానీ రికార్డ్ చేస్తుంటారు. అదొక మూమెంట్. అప్పటి నుంచి డాడీ బయటకు వచ్చి లిటరలీ, నాకు కూడా తెలియదు నువ్వు ఇట్లా వేస్తా అని. ఇప్పటివరకు విన్నా ఏదో పిచ్చి ఏదో వేస్తున్నావు అని అనుకున్నాను, కానీ ఎంత వెయిటేజ్ ఉందా నీ క్రాఫ్ట్కి అని హీ అండర్స్టూడ్ దెన్. సో అక్కడ నుంచి సపోర్ట్ చేయడం స్టార్ట్, అక్కడ నుంచి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ జర్నీ వాజ్ నాట్ ఈజీ, ఎందుకంటే స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ కంప్లీట్గా. ఇప్పుడు మనకి ఎంత తెలుసు అన్నా కానీ స్టిల్ నో వన్ విల్ బీ లిఫ్టింగ్ యూ. మనం సొంతంగా మనమే నిలబడాలి. దానికి మనం ఏదో చేయాలన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ అనేది చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్ మీకు బాగా యూజ్ అయినట్టుంది. ఇది డ్యూయల్ క్యారెక్టర్స్ మీరే డబుల్ ప్లే. అవునవును, టూ క్యారెక్టర్స్. చెప్పండి ఆ షార్ట్ ఫిల్మ్ గురించి చెప్పండి. సో బేసిక్లీ ఆ షార్ట్ ఫిల్మ్ దేని మీద అంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిలాగా అయితే ఎంత బాగుంటుంది. ఎందుకంటే అబ్బాయిలకి రెస్ట్రిక్షన్స్ లేవు, ఇవి లేవు అవి లేవు. అమ్మాయిలకి ఎప్పుడు రెస్ట్రిక్షన్సే, ఇట్లా ఈ సర్టన్ వేలో ఉండాలి, ఇలా ఉండాలి అనే ప్రతిదీ. సో అలాంటి ఒక నార్మల్ యంగ్ గర్ల్ డెసిషన్ తీసుకుంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా బాయ్గా మారొస్తుంది. ఎందుకంటే గర్ల్ ఉన్నప్పుడు ఆమెకి రేప్ అయిందా, అలాంటి ఒక సిచ్యువేషన్ అయింది, అవన్నీ అయ్యేసరికి తట్టుకోలేకపోతుంది. కరెక్ట్, ఛాలెంజింగ్ అది. ఎందుకంటే అది ఇప్పుడు బాయ్ నుంచి గర్ల్ అవడం కొంతవరకు ఓకే, సో బేసిక్ గర్ల్ నుంచి బాయ్గా మారడం అనేది, సో అది యాక్టర్కి చాలా పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది. యాక్చువల్లీ ఈవెన్ ఆ డైరెక్టర్ నా దగ్గరికి నరేట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా అని అన్నాడు, ఫస్ట్ బాయ్ టు గర్ల్ అని. నో గర్ల్ టు బాయ్ దెన్ బ్యాక్ అని పెడదాం.
that will be more challenging and more బ్రెయిన్ అంతా ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి జస్టిఫికేషన్ చాలా బాగా చేయొచ్చు అన్నప్పుడు దట్స్ వెన్ అది చూసాకనే నాకు ఇంకా తర్వాత కొన్ని ఆఫర్స్ రావడము నరేషన్స్ వినడము అన్నీ జరిగాయి. సో యాక్చువల్గా మనం ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుకున్నాం, మీ యాక్టింగ్ గురించి వాటి గురించి మాట్లాడుకున్నాం. నాకు బేసిక్గా తెలుగు సినిమా మీద మీ లవ్ ఎంతో తెలియాలి. సో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు ఇక్కడ, హీరో ఫేవరెట్? చాలామంది ఉన్నారు సార్. ఇప్పుడు ఒక్కరు చెప్పాలని అంటే చాలా కష్టం, ఎందుకనంటే ఒక్కొక్కరి బ్యూటీ ఒక్కొక్కరి దగ్గర ఉంది. ఒక మూమెంట్ చెప్పండి. ఓకే, ఇప్పుడు చిరంజీవి సార్ అన్నప్పుడు తన డాన్స్, తన ఫేస్లో ఒక స్మైల్ ఇస్తాడు, ఒక స్టైల్ ఉంటుంది సార్, గ్రేస్. అదైతే నాకు ఇంద్రా సినిమా నుంచి నాకు పిచ్చి. మళ్ళీ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సార్ వీళ్ళందరూ డైలాగ్ డెలివరీస్, ఆ రొమాంటిక్ వైబ్లలో మాట్లాడటము, సావిత్రమ్మ కంప్లీట్ ఇంకొక ట్రూ మెథడ్ యాక్టర్. సో జూనియర్ ఎన్టీఆర్ సార్ ఉన్నారు, ఎనర్జీ, కంప్లీట్ ఎనర్జీ. ఆ ఎనర్జీని మ్యాచ్ చేయాలని అంటే నావి పోతే మోకాలు పోతే అది. బట్ దట్స్ లైక్ 1 in million అలాంటి పర్సనాలిటీస్. అండ్ మీ ఫేవరెట్ మూవీ ఏంటి తెలుగులో, ఓన్లీ తెలుగులో? బా అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే సెన్సిబిలిటీస్ తెలియడానికి. సో ఒక ఫేవరెట్ మూవీ, ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే మాయాబజార్. ఆల్ టైమ్ ఫేవరెట్. శకుని తాత, నమో నమః. అంటే మీకు ఆ పాత సినిమాలన్నీ బాగా వంటబెట్టినట్టున్నాయి మీరు డైలాగ్స్. అంటే నేను పెరగడమే మా ఇంట్లో అందరూ సినిమాలు చూసి ఈటీవీ, జెమిని టీవీ అన్నీ ఆన్ ఉండే చిన్నప్పుడు. సో ప్రతిసారి చూసి ఎవరెవరు, రేలంగి మావ, లైక్ యాక్టర్ రేలంగి గారు, ఎస్వి రంగారావు గారు, వీళ్ళందరూ పర్ఫామ్ చేసేసరికి ప్రతిదీ అబ్జర్వ్ చేయడము, బాగా చేస్తున్నారు, ఇంట్లో చేయడం, అట్లనే లుంగిలా కట్టుకోవడము అని అనటము చాలా చాలా ఇంట్రెస్ట్ అయింది. భారతీయుడు అదేది ఒకే ఒక్కడు అనుకుంటా, దానిలో అర్జున్ సార్ మగధీర ధీర అనేటువంటి వెనకాల ఒక దుప్పట కట్టుకుని ఇల్లు మొత్తం తిరగడము, ఆర్డర్లు వేయడం, ఇది. సో ఇట్లా బాగా ఇంట్రెస్ట్ కలిగింది ఇట్లా సినిమాలు చూస్తూ. సో మీ జర్నీ చూస్తుంటే ఏదో రాత్రికి సినిమాలోకి వచ్చిన ఇట్లా కనిపించట్లేదు. సినిమాని ఒక ప్రాణంగా ప్రేమించిన అయితే అర్థమవుతుంది. సో ఇంత ప్రేమించి, ఇంత జర్నీ చేసి, ఇంత స్ట్రగుల్ అయ్యి Day 1 షూట్కి వెళ్ళిన తర్వాత ఆ ఫస్ట్ షాట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఫస్ట్ షాట్ తింటండి యాక్చువల్ బాగానే ఉండే. అంటే నేను కెమెరా దగ్గరికి వెళ్తున్నానా అనే మైండ్ సెట్లో నేను తీసేసాను. కానీ ఫస్ట్ ఈరోజు ఇప్పుడు నా మొదటి రోజు అని దేవుడి దగ్గర ప్రార్థన చేసి, ప్లీజ్ బ్లెస్ మీ ప్రభు, ఏం చేసినా కానీ లార్డ్ కృష్ణ ఎప్పుడు ఉంటారు నా సపోర్ట్ తోటే వెళ్ళాను. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్, నాకు ఏమీ టెన్షన్ లాగా అట్లా ఏమీ కలగలేదు ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు నాకు కెమెరా అంటేనే ఇష్టం. సో కెమెరా ఫ్రెండ్లీ ఉండడం వల్లనో ఏం టెన్షన్స్ రాలేదు. అండ్ ఐ వాజ్ క్వైట్ వెల్ ప్రిపేర్డ్ ప్రతిదీ. సో యా, ఆ ఫస్ట్ షాట్ ఓకే అయిన తర్వాత వెంటనే మీకు నాకు నెక్స్ట్ ఏంటి ఫస్ట్ షాట్ అయిపోయినా నెక్స్ట్ ఏంటి చెప్పండి. ఓకే డన్ అని నాకు ఆ విధంగా ఉండే. అంటే ఇప్పుడు చేయాలి అని ఒక తపనతోటి ఉండి, అది ఇంకా అది ఉంటుంది కదా, ఇంకా యంగ్లో ఇక్కడ ఉన్నప్పుడు బ్లడ్ బాయిల్ అది చేయాలి నెక్స్ట్ ఏంటి రాలేదా మరి చేయాలా, అంటిల్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ సాటిస్ఫై అయ్యేంత వరకు చేయాలా ఏంటి, అంత బాగానే ఉందా. సూపర్. అండ్ మూవీతో మీ లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మూవీ కానీ ఆర్ట్ కానీ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? From childhood only, same. That's what he's asking, yeah? From childhood only. I think same like him. Since I was a kid, I used to watch a lot of films because of my father. He's a movie lover. So from that time only, I started watching films, trying to act like actresses who were doing those scenes in front of mirror. That time I didn't know that's something called, you rehearse your lines or you rehearse looking into the mirror. I didn't know there's something like that. Okay. But I learned that now. But since I was a kid, I used to do that. I used to see, and I used to imagine people around me. And 4-5 years old. So I think cinema started like blooming into me since I was a baby. So
think I always wanted to become an actor, fortunately. But then my life drifted into a very different direction because, you know, when you don't come from cinema, it's not that your parents are very like supportive. Like instantly you say, I want to be an actor. It's not that they'll say, "Ha, okay, beta, go." So for me also, it was a little, you know, convincing, similar thing to convince. It took very long time to convince them, and yeah. And then somehow this movie happened, and thankfully, thanks God that I'm fortunate enough to, you know, live my dream, because everybody dreams. We all dream. Even today, we all dream. We have bigger dreams. Some have smaller dreams. Whatever dreams, we all dream, and it's very difficult. Or no, I'd rather put it differently. We are fortunate enough if our dreams come true, right? అండ్ మీరు యూనివర్స్ గొప్పతనం చూసారా? వేరువేరుగా ఎక్కడెక్కడో ఒకేలాగా పెరుగుతున్న ఇద్దరిని, ఒకే ఇష్టాలతో ఒకేలాగా గ్రోత్ అవుతున్న ఇద్దరిని తీసుకొచ్చి ఇద్దరికి ఫస్ట్ మూవీ కలిపి, సో అది కోఇన్సిడెన్స్ అనాలో లేకుంటే యూనివర్స్ గ్రేట్నెస్ అనాలో, సో ఇద్దరు ఒకేలాగా పెరుగుతూ వచ్చారు సినిమా మీద లవ్తో. సో ఇద్దరిని కలిపి ఫస్ట్ మూవీ అంటే దేవుడే. ఇంకా జస్ట్ పపెట్స్. నిజంగా చాలా బాగుంది వినడానికి. ఏదో ఒక సినిమాటిక్ మన ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ గారు, భూమిక గారు ఇద్దరు వేరువేరుగా పెరుగుతూ కలుస్తారు కదా, సో అలా అనిపిస్తుంది నాకు. Yeah, this is actually a great observation. We have spoken many times about this, his journey, my journey, but we never realized until you told today that it's actually very similar. Yeah, trajectory of our lives very similar. అలైన్ అయితే హోప్ఫుల్లీ దట్ మామూలుగా ఇండస్ట్రీలో ఒక సామెత ఉంటుంది, ఒక సేయింగ్ ఉంటుంది, మంచి సినిమాకి ఆటోమేటిక్గా అన్నీ మంచిగా కుదురుతూ వెళ్ళిపోతాయంట, మనం ఏం చేసినా మంచిగా జరుగుద్దాం. సో నాకు తెలిసి ఇక్కడ నేచర్ నుంచే ఆ గుడ్ వైబ్ స్టార్ట్ అయింది కాబట్టి మేబీ రాజేంద్ర రాజా మీకు సూపర్ లాంచ్ కాబోతుంది. అండ్ మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యారు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అవ్వడం అంటే గుడ్ థింగ్ అది. సో ఏదైనా ఒక యాక్టింగ్, చిన్న యాక్టింగ్ అని అంటే మీరు కొత్త హీరో కాబట్టి ఆడియన్స్కి రిజిస్టర్ అవ్వడానికి ఏదన్నా ఒక చిన్న థీమ్ లాగా ఇప్పుడు ఏమన్నా యాక్ట్ చేయగలరా మీరు నేర్చుకున్న వాటిల్లో? అంటే మీకు ఎలా కావాలి అంటే ఏ సిచ్యువేషన్ ఎట్లా? ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదో డైలాగ్ కానీ ఏదైనా పర్లేదు. అంటే నాన్ సింక్ దేనికి సంబంధం లేదు, ర్యాండమ్. ఏంది సార్ మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా సార్? బాగున్నారంట. థ్యాంక్ యూ సార్, ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు. ఇట్స్ రియల్లీ ఇలాంటి ఒక సినిమా చేయడానికి ఎంతోమంది ఎన్నో కలలు కంటారు, కానీ నాలాంటి ఒక మామూలు అబ్బాయికి ఇలా ఒక ఆపర్చునిటీ రావడం అనేది, థ్యాంక్ యూ సార్. ఏంటండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి, ఎక్స్ప్రెషన్ ఇది సూపర్ 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 అసలు. అంటే తెలుగు ఇండస్ట్రీలో గ్రేటెస్ట్ యాక్టర్స్ ఉన్నారు. సో నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఇది కదా లాంచింగ్ అంటే సినిమాని ఇది ఇంత లవ్ చేసి ఇలా కదా రావాలి సినిమా ఇండస్ట్రీకి. సో మన ఆడియన్స్ చాలా గ్రేట్ పీపుల్ అండి. ఎక్కడెక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకునే తెలుగు ఆడియన్స్. సో సినిమా మీద ఇంత లవ్ ఉండి ఇంత స్కిల్ ఉండి మీలాంటి ఒక హీరో వస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు మంచి ఫ్యూచర్ ఉంది, అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్ అసలు నాకు మైండ్ పోయింది కొన్ని సెకండ్స్. సూపర్ సార్. అండ్ ఎలాగో యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు మూవీ. సాయి కుమార్ గారు, నరేష్ గారు. సో అంటే నేను చాలా గర్వంగానే మాట్లాడతాను. ఎంటైర్ వరల్డ్ సినిమాలో నరేష్ గారు లాంటి యాక్టర్స్ చాలా ఫ్యూ పీపుల్ మాత్రమే ఉంటారు. డెఫినెట్లీ ఏదైనా చేయగలరు ఆయన. డెఫినెట్లీ. అదైతే నేను చెప్తున్నాను సార్, ఆ ఒక్క టైంలో ఎవరైతే జంబలకడి పంబ, చిత్రం, బలారే విచిత్రం లాంటి సినిమాలు అప్పుడెప్పుడు వేసిన, అవి ఇప్పుడు వస్తే ఇంకా డబుల్ ట్రిపుల్ మెగా బ్లాక్ బస్టర్. కరెక్ట్. అప్పుడు వేసిన క్యారెక్టర్స్ ఏం సార్. సో ఎలా ఉంది నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అదొక మంచి మెమరీ లానే నేను ఐ టేక్ ఇట్ విత్ సార్. ఎందుకంటే నా ఫాదర్ చేస్తున్నారు సార్ ఈ సినిమాలో. బ్యూటిఫుల్ బాండ్. And we have an amazing scene, I think, where everyone will be emotional in this film. Tantoti it's a memorable one. And in fact, sir, ఎప్పుడైతే చిత్రం బలారే విచిత్రం లాంటి సినిమా చేశారో, that is one of the inspiration for me to actually do the short film also. ఓకే.
అంటే ఆ తెలియని వయసులో ఓహో ఇలా కూడా చేయొచ్చా అనేది తెలుస్తుంది అప్పుడు. అంటే చిన్నపిల్లలు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాం. ఓ మీరు మామూలుగా ప్రిపేర్ అయ్యి రాలేదు, అర్థమవుతుంది. మీరు చిత్రం బలారే విచిత్రం అన్ని సినిమాలు చెప్తున్నారు. యాక్చువల్గా నాకు తెలిసి జంజీకి కొంచెం దగ్గర జనరేషన్ అయి ఉంటుంది. సో వాళ్ళకి అసలు ఆ సినిమాలన్నీ తెలియవు. ఈవెన్ హీరోగా లాంచ్ అవుతున్న ఇండస్ట్రీలో ఉన్నా కానీ, బట్ మీరు ఫుల్ ప్రిపేర్డ్గా దిగుతున్నారు, నాకు అర్థమైపోయింది. అంటే మనకి ఇష్టం ఉంటే సార్ మన క్రాఫ్ట్ మీద మనం దేనికి వెనకాడం, కావాల్సింది తప్పకుండా చేయాల్సిందే. అండ్ అల్టిమేట్గా మనం ఆడియన్సెస్ని మనం ఎంటర్టైన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఏం నచ్చుతుందో, వాళ్ళకి ఏం కావాలో దాని మీద వెళ్తే బెటర్. రాదో నేనేది అంటే నన్ను ఎవరు పట్టించుకోరు. ఐఎమ్ జస్ట్ నార్మల్ ఎనీ బాయ్. సో సాయి కుమార్ గారితో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే భయపడ్డారు అసలు యాక్చువల్గా ఆయనతో ఫ్రేమ్లోకి ఉండాలంటే? ఆ రోజు సార్ వచ్చిన కాలు మొక్కినా సార్ అంటే వాయిస్ వస్తాయి కదా, బేస్ వాయిస్ వచ్చిన నమస్తే సార్ అని ఇట్లా మొక్కిన. తర్వాత షార్ట్ సార్ అప్పుడే వచ్చారు మళ్ళీ వ్యానిటీ నుంచి. నేను అక్కడ రెడీ ఉంటే అమ్మా స్టార్ట్ ఆ బేస్ వాయిస్లా సార్ టెన్షన్ బాగా వస్తుండే. దాని తర్వాత ఆయన స్టార్ట్ చేసిన అంటే ఆ డైలాగ్కి మొదలే అది స్టార్ట్ చేసేసరికి ఓకే సార్ ఏంటంటే బ్యూటీ వాయిస్లోనే తెలియకు హీ క్యాన్ చేంజ్ ద మాడ్యులేషన్ బికాజ్ స్పెషాలిటీ. యాక్టింగ్ అక్కడనే అయిపోతుంది. కరెక్ట్. అసలు ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది, డెలివరీ అవుతుంది అంటే ఇట్స్ మొత్తం 360 degrees ఆ రీసౌండ్ అవుతుంది సార్ది. అంటే బ్యూటీ అక్కడనే ఆ వాయిస్లోనే. యాక్టింగ్ అనేది ఈజ్ బాన్ టాలెంట్ సార్. అయితే అదైతే దానికైతే నేను డెఫినెట్లీ చెప్తున్నా. సూపర్. అండ్ ఈ మూవీలో ఒక యాక్ట్రెస్ ఉన్నారు. నేను యాక్చువల్గా హీరో గారికి మంజు భార్గవి అనే పర్సన్ తెలుసుంటారా, శంకరాభరణం చూసుంటారా, ఇలాంటి ఒక మైండ్ సెట్తో వచ్చాను. ఇప్పుడు మీతో కూర్చున్న ఈ హాఫ్ అన్ అవర్లో నాకు ఖచ్చితంగా మీరు శంకరాభరణం 10 సార్లు చూస్తుంటారు. అదా 10 ఇప్పుడు మీరు జస్ట్ ఇట్లా అనుకున్నాడు ఎందుకంటే ఇక్కడ ఉన్నాను. బట్ 25 సార్లు కన్నా పైననే. సో అంటే ఒక శంకరాభరణం అంటే తెలుగు సినిమా గర్వం. ఆ సినిమా తెలుగు సినిమానే కాదు, తెలుగు జాతి గర్వం ఆ సినిమా. మంజు భార్గవి గారితో ఆ శంకరాభరణం చేసిన మంజు భార్గవి గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ అంటే ఎలా అంటే సార్ అంటే జస్ట్ లిటిల్ స్టోరీ చిన్నది. ఏంటంటే నాకు చిన్న ఉన్నప్పుడు ఈ అపరిచితుడు, చంద్రముఖి ఇలాంటి క్యారెక్టర్స్ కూడా నేను చేశాను. చేసుకున్న టైంలో కూచిపూడి భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. వావ్, ఓకే. బికాజ్ ఒక యాక్టర్ కావాల్సింది అవి కూడా. సో ఆ బాండ్ మీద నేను మ్యామ్ తోటి ఇంకెక్కువ కనెక్ట్ అయ్యాను. సూపర్. సో షేర్ చేసుకోవడము, మ్యామ్ లిటిల్ ఒక గాడ్ మదర్ లానే మా కాన్సెప్ట్ లైక్ మాటలు. అండ్ షీ వాజ్ వెరీ వెరీ నైస్, రెస్పెక్ట్ఫుల్. అండ్ మా ఆనర్ మ్యామ్తో పనిచేయడం అంటే కదా ఇంత అంతనా. ప్రతిరోజు చూసి ఇలా చూడటమే ఏమైంది నాన్న అని అంటుండే. మిమ్మల్ని చూస్తున్నా కదా మ్యామ్, అది నాకు చాలు. అదొక అంటే యాక్చువల్గా నాకు మ్యాచ్ అయ్యే పర్సన్ దొరికారు కాబట్టి నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు శంకరాభరణం సినిమాలో వారు చేసిన పాత్రకి మామూలుగా ఎవరైనా సరే సినిమాని గుర్తుపెట్టుకుంటారు కానీ ఆ క్యారెక్టర్ని గుర్తుపెట్టుకోకూడదు. అలాంటి ఒక పాత్ర. బట్ ఆ పాత్ర చేసిన తర్వాత కూడా ఇన్ని తరాల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనకి ఆమెను చూస్తే మళ్ళీ ఒక దేవత, ఒక అమ్మ అలాంటి ఒక ఫీలింగ్. డెఫినెట్లీ మ్యామ్ ఆ సినిమా కష్టపడింది ఇంత అంత కాదు. శాండ్ మీద గంటల కొద్దీ డాన్స్ చేసింది, రోజుల కొద్దీ. ఎవ్రీ వన్ వాజ్ షాక్డ్. ఈవెన్ ఆ సెట్లో కూడా అంత లెజెండ్ యాక్ట్రెస్ ఆమె మ్యామ్. అండ్ ఫైనల్గా లాస్ట్ మీ ఇద్దరికి చెరొక ప్రశ్న. సో మీతోనే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు తెలుగు సినిమాలో ఎంత లేదన్నా, ఎంత మాట్లాడుకున్నా ఈ టైర్ 1, టైర్ 2, టైర్ 3 లెక్కలు ఇవి ఎలాగో పోవు. ఇంకా ఇది ట్రేడ్ పెట్టింది. సో ఇది ఎలాగో ఈ రేంజ్ ఉండకూడదు ఇక్కడ. నేను ఎప్పుడు టైర్ల మీద అప్పుడు ఎప్పుడు చూడలేదు. ఓ మంచి సినిమా వస్తుందా ఏంటి అని. దేర్ ఆర్ డెఫినెట్లీ సూపర్ స్టార్స్, పవర్ స్టార్స్, మెగా స్టార్స్. బట్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 అంటే ఏసీ బోగీలా. టైర్ 1, టైర్ 3 అంటే ఐ డోంట్ నో దిస్ కేటగిరీ. ఇది ఒక యాక్టర్ టాలెంట్, ఎందుకంటే టాలెంట్ ఎక్కడున్నా కానీ ఆడియన్స్ అగొనిస్తాయి. అది చిన్న బడ్జెట్ కానీ పెద్ద బడ్జెట్ కానీ ఫిల్మ్ ఎస్ అ ఫిల్మ్ ఎంటర్. సో అంటే మీరు మీ టార్గెట్ ఏంటి ఇండస్ట్రీలో? మీ టార్గెట్ ఏంటి? నాది అల్టిమేట్గా ఆడియన్స్ని మంచి సినిమాలతోటి ముందుకు తీసుకుని వచ్చి నన్ను ఎంటర్టైన్ చేయాలన్నది నాకు కావాలి, అంతే. సూపర్. దాట్స్ ది అల్టిమేట్ గోల్. అండ్ మీ విషయానికి వస్తే యాక్చువల్గా మీ ఇన్స్టా ఇప్పటికే తెలుగు యువత చాలామంది ఫాలో అయిపోతున్నారు.
సో వెరీ గుడ్ లుకింగ్, ప్రామిసింగ్ యాక్టింగ్ అనిపిస్తుంది. సో టాలీవుడ్లో ఎలాంటి ప్రయాణం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి రిసీవ్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో టాలీవుడ్తో ఎలా ట్రావెల్ అవబోతున్నారు? I don't know whether I can say only Tollywood or this industry or that industry. I see, honestly, this is how I've been. I see Indian industry. I feel everywhere. I feel I want to work as an actor. One day I want to work so hard on my craft that one day everybody should be like, if this character is written, Vishakha is going to play it. Super. You know, that's what I want. I want a director to say, you know, someday I want to be so irreplaceable that they say, if Vishakha is doing it, then we are doing this film. Otherwise, you know, we want her to do this. Yeah. సూపర్ అండి. అంటే యాక్చువల్గా ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను వేరే మైండ్ సెట్తో వచ్చాను. సో కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త సినిమా ఏం మాట్లాడుకుంటున్నాను. ఇది ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపిస్తుంది? నేను బాగా ఎంజాయ్ చేశాను. సో ప్రామిసింగ్గా కనిపిస్తుంది సినిమా, మీరు ఇంకా ప్రామిసింగ్గా కనిపిస్తున్నారు. ఖచ్చితంగా ఒక సక్సెస్ మాత్రం రాబోతుంది, మంచి లాంచింగ్ కాబోతుంది. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.